హాయ్ హలో దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వినాయక చవితికి ఇంట్లోనే బొజ్జ గణపయ్యని ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం ఒక హాఫ్ కప్ పసుపుని, హాఫ్ కప్ మైదాని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసి దీన్ని ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలా చేసుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఈ పెద్ద ఉండొచ్చేసి ఉదర భాగానికి, మిగతా 6 ఉండలు వచ్చేసి చేతులకి, కాళ్ళకి, ఇలా మొత్తం ఒక 11 ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉండని తీసుకొని ఇలా కింద ప్లేట్ లాగా చేసుకోవాలి. తర్వాత పెద్ద ఉండని ఉదరంగా చేసుకోవాలి. దీనిని ఇట్లా పెట్టి మనం కొంచెం నొక్కినట్టయితే అచ్చం ఉదరంలాగే కనిపిస్తుంది. తర్వాత ఇంకొక ఉండని తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చివర్లో ఇలా మన వేళ్ళతో నొక్కినట్టయితే అచ్చం పాదంలాగే కనిపిస్తుంది. ఇలాగే ఇంకొక కాల్ని కూడా చేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 ఉండల్ని తీసుకొని మనం చేతుల్లా చేసుకోవాలి. కుడి చేతిని అభయం ఇస్తున్నట్టుగా పైకి ఇలా పెట్టుకోవాలి. ఎడం చేతి హస్తం ఇలా జాచినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఒక టూత్ పిక్ని ఇట్లా ఉదర భాగంలో దించండి. దానిపైన ఇలా హెడ్ పార్ట్ని పెట్టండి. తల నిలవాలంటే మనకి టూత్ పిక్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మీడియం సైజ్ ఉండని తీసుకొని ఇలా తొండంలా చేసుకోవాలి. తొండం చివర్లో ఎడం చేతిలో ఉన్న లడ్డు తీసుకుంటున్నట్టుగా పెట్టుకోండి. తర్వాత ఇంకొక చిన్న ఉండని తీసుకొని ఇలా కోన్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చెవులని కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. తర్వాత ఇంకొక పసుపు ముద్దను తీసుకొని దాన్ని మూషికంలాగా చేసుకోవాలి. వీటి కళ్ళకి నేను ఆవాల గింజల్ని వాడుతున్నాను. తర్వాత గణపతి కళ్ళకి నేను అగ్గిపుల్ల తలని పెడుతున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇలా తొండం దగ్గర కొంచెం గీతల్లాగా పెట్టుకోవాలి. తర్వాత మరమరాలని తీసుకొని దంతాల్లాగా పెడుతున్నాను. ఒకదాన్ని అలాగే పెడుతున్నాను, ఇంకొక దాన్ని విరక్కొట్టి పెడుతున్నాను. తర్వాత వినాయకుడికి బొట్లు పెడుతున్నాను. దీనికోసం నేను వైట్ పెయింట్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ పెయింట్ లేకపోతే విభూదినైనా సరే యూజ్ చేసుకోండి. అలాగే అభయహస్తం మీద స్వస్తిక్ని వేస్తున్నాను. చివరిగా వినాయకుడికి జంజంలాగా ఇలా పెయింట్నే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దీనిలో మైదా పిండి ఉండల్ని చేసి ఉండ్రాల్లాగా తయారు చేశాను. మా బుజ్జి బొజ్జ గణపయ్య ఇలా ఉన్నారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సింపుల్ మెథడ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.